హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బయట వెళ్తున్నానండి. సో ఎందుకు అంటే ఏం కొనడానికి వెళ్తున్నాను అని చెప్పే ముందు మీరైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏం కొనడానికి వెళ్తున్నానంటే చెప్తే చాలా చీప్గా ఉంటుందండి. చీపురు కొనడానికి వెళ్తున్నానమాట. అవునండి. యాక్చువల్లీ నేను ఇంట్లో అయితే పనావిని పెట్టుకోలేదు, కానీ బయట గ్రిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి. అలానే కింద పార్కింగ్ ప్లేస్ ఎక్కువగా ఉందన్నమాట. అదంతా కూడా క్లీన్ చేసుకునేకి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక పనావిడిని అయితే పెట్టుకున్నాను. సో ఇంకా ఆవిడ గత ఒక 10 to 15 డేస్ నుంచి చెప్తుంది, చీపురు పాడైపోయింది, దాంతో క్లీన్గా రావట్లేదు, అలానే మాప్ కూడా కావాలి స్టెప్స్ క్లీన్ చేసేకి అని చెప్పి, సర్లే అని చెప్పి ఇవాళ అయితే పాసిబుల్ అయింది. ఇంకా బయట వెళ్ళిపోయి 2 చీపుర్లు, ఒకటి మాపు అండ్ బూజ తులుపుతారు కదండి, ఆ స్టిక్ అవన్నీ కూడా తీసుకున్నాము. యాక్చువల్లీ జస్ట్ ఇక్కడ మన ఇంటి దగ్గరలో తీసుకుందాం అనుకున్నాం. ఇంకా చిన్న బాబు ఏడుస్తున్నాడు కదా, అలా ఒక రౌండ్ వాడిని తిప్పుకొని తీసుకొని వద్దామని చెప్పి అలా 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 ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాము. సో పక్కనే కదా త్వరగా వచ్చేస్తానని చెప్పి స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసి వెళ్ళాను. వచ్చే లోపల అవుతుంది కదా అని ఇంకా లేట్ అయిపోయింది. ఫాస్ట్గా వచ్చి ఇంకా లాక్ తీసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానమాట. చూస్తే రైస్ ఏం మాడిపోలేదండి, అప్పటికే అయ్యింది. ఇంకా వెంటనే వచ్చి స్టవ్ ఆఫ్ చేశాను. ఒక 2 minutes లేట్ అయినా కానీ మొత్తం మాడిపోయేది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా పప్పు వేసాను అనమాట, అది విజిల్ పోవాలి కదా అని చెప్పి ఇంకా అలా వీడియో పట్టుకొని బయట వచ్చేసాను. సో రోజు నా హెయిర్ నేను చూసుకుంటున్నాను అనమాట. బాధగా ఉందండి, కానీ ఏం చేద్దాం. బట్ ఓకే, చాలామంది ఈ హెయిర్ స్టైల్ కూడా బాగానే ఉందని చెప్పారు. ఇంక ఇక్కడైతే మనం కుక్కర్లో పాలకూర పప్పుకు వేసాను, అది విజిల్ పోయింది. సరే ఎనిపేసి పోపు పెట్టేద్దాము. కొంచెం లేట్ అయిపోయినా ఇంకా మా చిన్నబ్బాయి నాకు చుక్కలు చూపిస్తాడనమాట. సరే అని చెప్పి ఇంకా ఇక్కడ పోపు పెడుతున్నాను. సో చేసిన వెంటనే ఇంకా కిచెన్లోకి వచ్చేసినాడండి. వాడు ఏంటంటే వాడు వెజిటేబుల్స్, ఆకుకూరలన్నీ బాగా తింటాడు. సో వాడికి పాలకూర పప్పు కానీ, లేదా ఆకుతో చేసిన కర్రీ కానీ, లేదా క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాడు. అవి చేస్తుంటే ఇంకా కిచెన్ వదలడు అనమాట. సో ఇంక ఇక్కడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి వైట్ రైస్, పాలకూర పప్పు, క్యారెట్ ఫ్రై అండ్ ఎగ్స్ బాయిల్ చేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి పెరుగు ప్యాకెట్ తెప్పించేసామన్నమాట. అక్షయ కల్పన వాళ్ళది, మనము ఆర్గానిక్ది అనమాట. సో ఒకరోజు పాల ప్యాకెట్, ఒకరోజు పెరుగు ప్యాకెట్ వస్తుంది. సో ఇక్కడ పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించాము. ఇంకా నేను ఎవ్రీడే బాబాకి ఏది చేసిన వంట ఎవ్రీడే బాబాకి పెడతానమాట. ఫస్ట్ బాబాకి పెట్టేసి మేము తింటాము. అందుకని చెప్పి ఒక కప్పు వాటరు, ఒక చిన్న కప్పులో వచ్చేసి బౌల్లో వచ్చేసి రైస్ కానీ ఏది చేస్తే అది బాబాకి పెడతాను. అందుకని చెప్పి ఇక్కడ వేడివేడి అన్నం, కొంచెం పప్పు, నెయ్యి వేసి బాబాకి పెట్టేస్తాను. బాబా తర్వాత ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో తినేది ఎవరంటే మా చిన్న అబ్బాయి అనమాట. సో ఇంకా వాడు ఫుల్ వచ్చి చూడండి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వాడికి కూడా కొంచెం పప్పు, నెయ్యి వేసి కలిపి తినిపిస్తున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే మా పెద్ద అబ్బాయికి స్కూల్లో ఏదో ప్రాక్టీస్ ఉంది, డాన్స్ ఏదో సంథింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో ప్రాక్టీస్ ఉంది, వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాడు. ఇంకా చిన్నోడికి తినిపించేసి నేను చూడండి వైట్ రైస్, పప్పు, ఆవకాయ, క్యారెట్ ఫ్రై, ఎగ్, నెయ్యి వేసుకొని ప్రశాంతంగా కూర్చొని తినేసాను అనమాట. ఇంకా మా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు కదా, వాడిని పికప్ చేసుకొని రావాలి. అంటే ఇవాళ హస్బెండ్ వచ్చి నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళలేను, నువ్వే వెళ్ళాలి అని చెప్పారు. అందుకని ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని నేనే వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్తా ఉన్నా ఫ్రెండ్స్, మా అబ్బాయిని అయితే నాతోనే తీసుకెళ్తాను, చిన్న అబ్బాయిని. ఈవెన్ షాపింగ్కి వెళ్తున్నా, లేదా బయట వెళ్తున్నా, లేదా నేను ఏదైనా తినడానికి వెళ్ళినా, లేదా ఇంకొకరికి ఎవరికైనా హెల్ప్ కోసం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా చిన్నోని మాత్రం నాతోనే తీసుకెళ్తానండి. ఎందుకంటే వాడిని వదిలేసి వెళ్ళినానంటే నేను ప్రశాంతంగా ఉండలేను. నేను ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా, వాడు నన్ను ఎంత హింసించినా సరే వాడు నాతో ఉంటే అదొక ఫీల్, హ్యాపీగా ఉంటుందన్నమాట. ఆ ఫీల్ వదిలేసి వెళ్ళాను అంటే కనీసం ఒక ½ an hour కూడా నేను ప్రశాంతంగా ఉండలేనండి. దానికన్నా తీసుకొని వెళ్ళి కష్టపడి హ్యాపీగా ఉండడమే బెటర్ కదా. అందుకని చెప్పి ఎక్కడికి వెళ్తున్నా సరే, ఎంత ఇబ్బంది అయినా వాడిని అయితే నాతో తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడతాను. సరే అని ఇంకా స్కూల్ నుండి వాడిని పికప్ చేసుకొని వచ్చేసి వేడిగా టీ పెట్టుకొని ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో గత 1 month or 1.5 month నుంచి
ఫుల్ నేను మూవీస్ చూస్తున్నానండి. అన్నీ కూడా హర్రర్ మూవీసు. సో, పర్ డేలో కనీసం 3-4 కంప్లీట్ చేస్తున్నాననమాట. ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా! 'గ్రాండ్‌మా', 'లీజా' ఇంకా ఏవేవో 'కస్తూరి మహల్' ఇలాంటివన్నీ అసలు ఎప్పుడు వినని పేర్లు కూడా వస్తున్నాయి హర్రర్ మూవీస్. సో, ఇంకా ఎంత సెర్చ్ చేసినా గానీ హర్రర్ మూవీస్ కనిపించట్లేదు. అందుకని ఇంకా థ్రిల్లర్ మూవీస్ పైన పడ్డాను. సో, ఇప్పుడొచ్చేసి మళ్ళీ నార్మల్ మూవీస్ చూస్తున్నాను. పర్ డే తక్కువన్నా గానీ 3-4 మూవీస్ అయితే చూస్తున్నాను. ఇంకా ఇక్కడేంటంటే ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్తున్నామండి. అలా మూవీ పెట్టుకొని చూసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని టెంపుల్కి వెళ్ళానమాట. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసింది బుధవారం రోజండి. సో, ఇక్కడ గురు పౌర్ణమి ఉంది కదా, ఐ మీన్ సండే గురు పౌర్ణమి ఉందని చెప్పి ఇక్కడ మొత్తం కూడా డెకరేషన్ చేసేసారు. బుధవారం రోజే మొత్తం గుడి అంతా క్లీన్ చేసేసి మొత్తం డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది నాకు చూస్తానే. ఎంత ఎగ్జైట్మెంట్గా మీకు చూపించమని చెప్తున్నాను అనమాట. వీడియో తీస్తుంటే మా అబ్బాయి వీడియో తీరా అక్కడ తీ ఇక్కడ తీ అలా చూపించి ఇలా చూపించని చెప్తున్నాను. సో, బాబా కూడా రోజుకొక డ్రెస్ వేసుకొని చాలా అందంగా కనిపిస్తారండి. నాకైతే చాలా చాలా ఇష్టం. అంటే ఒక పీస్ ఉంటుందన్నమాట. సో, ఎవ్రీడే నేను వెళ్తాను, వెళ్ళకూడని సిచ్యువేషన్లో తప్ప. సో, ఇంక అక్కడ 2 డాగ్స్ ఉంటాయి. అందులో ఒక డాగ్ మాత్రం నా ఫ్రెండ్ అయిపోయింది. ఇక్కడ చూసారా మొత్తం అసలు చిన్న బాబా, పెద్ద బాబా అన్నీ అంటే చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఉన్నాయి. సో, దర్శనం చేసుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చొని రిటర్న్ ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చేసి పిజ్జా ఆర్డర్ పెట్టారండి. వచ్చిందని కాల్ చేస్తాను, మా అబ్బాయి ఒక్క కాలు మీద కిందికి దూకేసినాడు అనమాట. అంత ఆత్రంగా అయిపోయింది. చాలా డేస్ అయిపోయిందండి పిజ్జా తిని. సో, ఇంకా కిందికి వెళ్ళి వాడు తీసుకొస్తున్నాడు. ఇక్కడ చూడండి అసలు మా చిన్న అబ్బాయి అయితే వెయిటింగ్. తెలా ఒక బాక్స్ తెచ్చుకున్నాము. సో, ఇంకా అందరం కలిసి కూర్చొని పిజ్జా అయితే తినేసామండి. ఇంకా నైట్ డిన్నర్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసింది ఉందని చెప్పి వేడివేడిగా రైస్ మాత్రమే పెట్టేశాను. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే నేను మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తానండి. వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.